బ్రహ్మాండంలో మన భూమి ఒక ఇసుక రేణువు లాంటిది. ఈ బ్రహ్మాండం ఎంత విశాలమైంది అంటే దీంట్లో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఎన్నో స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇమిడి ఉన్నాయి. రాత్రి సమయంలో ఆకాశాన్ని చూసినప్పుడు ఈ పూర్తి విశ్వంలో మన భూమి ఎడారిలో మొత్తంలో ఒక ఇసుక రేణువు అని మీకే అర్థమవుతుంది. ఒక సూర్యుడి లోపల 1.3 మిలియన్ భూగ్రహాలు సింపుల్ గా ఇమిడిపోతాయి. అంటే 13 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అని చెప్పొచ్చు. మన సోలార్ సిస్టంలో కేవలం ఒక సూర్యుడు మాత్రమే ఉన్నాడు. అలా అని సూర్యుడు అతిపెద్ద నక్షత్రం కాదు. సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీలో 100 బిలియన్ల కంటే ఎక్కువ నక్షత్రాలున్నాయి. మన సోలార్ సిస్టమ్ కూడా ఈ మిల్కీవే గెలాక్సీలోనే ఉంది. అంటే మిల్కీవే గెలాక్సీలో సూర్యుడి పాత్ర ఎంత ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం మన విశ్వంలో 100 బిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయి. సైంటిస్టులకి మన విశ్వం గురించి కేవలం 5% మాత్రమే తెలుసు. ఈ రోజు వీడియోలో అంతరిక్షానికి సంబంధించిన కొన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పూర్తి బ్రహ్మాండంలో కేవలం 5% పదార్థాలు మాత్రమే సాధారణ మ్యాటర్తో తయారయ్యాయి. 2.5% డార్క్ మ్యాటర్ మరియు మిగతా 70% డార్క్ ఎనర్జీతో తయారయ్యాయి. అంటే యూనివర్స్ లో ఉన్న 95% పదార్థాలు కనీసం మనకి కనిపించవు కూడా. ఒకవేళ మనం శనిగ్రహాన్ని నీటిలో ముంచగలిగితే అప్పుడు శనిగ్రహం నీటిలో మునిగిపోదు, తేలుతుంది. మన సోలార్ సిస్టంలో శనిగ్రహం 2వ అతిపెద్ద గ్రహం అవుతుంది. అయితే ఇది పూర్తిగా గ్యాస్తో తయారవడం వల్ల దీని డెన్సిటీ నీటి కంటే కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లే శనిగ్రహాన్ని నీటిలో పెడితే ఒక పడవలాగా తేలుతుంది. సోలార్ సిస్టంలో ఉన్న కొన్ని గ్రహాల మీద మనం పెద్దగా కష్టపడకుండానే పల్టీలు కొట్టొచ్చు. మనం ఇప్పటికే చంద్రుడి మీద అడుగు పెట్టేశాం. రాబోయే కాలంలో మంగళ గ్రహానికి కూడా వెళ్ళబోతున్నాం. ఒకవేళ భూమి మీద మనం 1.5 అడుగులు గాల్లోకి ఎగరగలిగితే మంగళ గ్రహం మీద 3 అడుగులు, చంద్రుడి మీద 10 అడుగులు ఎగరొచ్చు. బృహస్పతి గ్రహం మీద అయితే అస్సలు ఎగరలేం. గాల్లోకి ఎగిరే ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే గాల్లోకి ఎగిరే కెపాసిటీ అంతే తగ్గిపోతుంది. గ్రావిటీ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా గాల్లోకి ఎగరగలుగుతాం. ఐన్స్టీన్ ప్రకారం మనకి రాత్రి సమయంలో కనిపించే నక్షత్రాలు నిజానికి అక్కడ ఉండవు. అవి కొన్ని లక్షల సంవత్సరాల ముందు రిలీజ్ చేసిన లైట్ ను మనం చూస్తున్నాం. ఆ లైట్ ఎన్నో లక్షల సంవత్సరాలు ప్రయాణించి మన కంటి వరకు చేరుతుంది. మనం ప్రస్తుతం ఆ లైట్ ని చూస్తూ ఉంటాం. మనం చూస్తున్న సమయంలో ఆ నక్షత్రం అక్కడ ఉందో లేదో అనే విషయంపై మనకి ఎలాంటి అవగాహన ఉండదు. అంతరిక్షం నుంచి సూర్యుడు చూడడానికి తెలుపు రంగులో కనిపిస్తాడు, కానీ భూమి మీద నుంచి మాత్రం కొంచెం వేరుగా కనిపిస్తాడు. సూర్యుడికి తన చుట్టూ తాను ఒక పరిభ్రమణం చేయడానికి 25 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. కానీ మన భూమికి మాత్రం కేవలం 24 గంటల సమయం మాత్రమే పడుతుంది. హలీ అనే తోకచుక్క 75 సంవత్సరాలకి ఒక్కసారి కనిపిస్తుంది. చివరిగా ఫిబ్రవరి 9, 1986లో కనిపించింది. జూలై 2061కి మళ్లీ కనిపించబోతోంది. ఒకవేళ అంతరిక్షంలో ఏవైనా 2 సేమ్ మ్యాటర్స్ ను కలిపితే ఆ 2 అతుక్కుపోతాయి. ఆ ప్రక్రియ